ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే లైంగిక సామర్థ్యం తగ్గడం. ఈ సమస్య గురించి చాలా మంది సిగ్గుపడుతూ మాట్లాడరు. అంతేకాదు దీని గురించి చాలా అపోహలు కూడా ఉన్నాయి. ఇవి నిజమా, తప్పా? ఈ వీడియోలో ఎడ్ గురించి నిజాలు, అపోహలు మరియు దానిపై ఉన్న అపోహలను క్లియర్ చేద్దాం. 1. అపోహ: ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటే అసలు సంతానం కలగదు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల శృంగార సామర్థ్యం తక్కువ అవుతుంది, కానీ వీర్యకణాల నాణ్యతపై దీని ప్రభావం ఉండదు. చాలా మంది ఎడ్ ఉన్నప్పటికీ సంతానం కలిగి ఉన్నారు. సంతాన సమస్యలు స్పెర్మ్ కౌంట్, మొబిలిటీ మరియు ఆరోగ్యంపై ఆధారపడి ఉంటాయి. 2. అపోహ: ఇది వయస్సు పెరిగే కొద్దీ తప్పనిసరిగా వస్తుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ టెస్టోస్టెరోన్ తగ్గే అవకాశం ఉంటుంది, కానీ ప్రతి పెద్దవారికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావాల్సిందే అని లేదు. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామం మరియు సరైన ఆహారం తీసుకుంటే వయస్సు పెరిగిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రాకుండా నియంత్రించవచ్చు. 3. అపోహ: మానసిక ఒత్తిడి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి కారణం కాదు. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటివి ఎడ్కు ప్రధాన కారణాలు కావచ్చు. మానసిక ఒత్తిడితో టెస్టోస్టెరోన్ హార్మోన్ స్థాయి పడిపోతుంది, దాంతో ఎడ్ వచ్చే అవకాశం పెరుగుతుంది. మెడిటేషన్, కౌన్సెలింగ్ మరియు జీవనశైలి మార్పులు వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. 4. అపోహ: మద్యం మరియు ధూమపానం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ను ప్రభావితం చేయవు. ధూమపానం మరియు మద్యం వల్ల రక్తనాళాల నరాలు క్షీణించి లైంగిక సామర్థ్యం తగ్గుతుంది. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల టెస్టోస్టెరోన్ స్థాయి పడిపోతుంది మరియు శృంగార సామర్థ్యం తగ్గుతుంది. ఇవి ఆపితే శరీర రక్త ప్రసరణ మెరుగై ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. 5. అపోహ: ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కు శాశ్వత పరిష్కారం లేదు. చాలా మందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తాత్కాలిక సమస్య మాత్రమే. సరైన ఆహారం, వ్యాయామం, మెడికల్ ట్రీట్మెంట్ మరియు లైఫ్ స్టైల్ మార్పులతో దీనికి పరిష్కారం ఉంది. షాక్వేవ్ థెరపీ, PRP థెరపీ మరియు ఇతర చికిత్సలు మంచి ఫలితాలు ఇస్తాయి. 6. అపోహ: ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మందులు తీసుకుంటే జీవితాంతం వాటిపై ఆధారపడాల్సిందే. కొన్ని మందులు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి, కానీ జీవితాంతం వాటిపై ఆధారపడాల్సిన అవసరం లేదు. జీవనశైలి మార్పులు, వ్యాయామం మరియు మానసిక శాంతితో ఈ సమస్యను అధిగమించవచ్చు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి అపోహలను తొలగించుకుని సరైన పరిష్కార మార్గాలు అన్వేషించాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే లైంగిక ఆరోగ్యం మెరుగవుతుంది. మీరు లైంగిక సమస్యలతో బాధపడుతుంటే ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.